హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుమారంస్ ప్రాపర్టీ. చాలా స్పేసెస్ 140 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది చూసుకోండి, ఫ్రంట్ వెలివేషన్ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీ వచ్చేసింది. ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండి లేఅవుట్ అండి. 30 ఫీట్ల రోడ్లు మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. 100 మీటర్స్ ఏదైతే హైవే రోడ్ ఉందో అక్కడ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా. మరొకసారి సీలింగ్ డిజైన్ చూసుకునే విధంగా ఉందో ఈ విధంగా సీలింగ్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్. మనకు 145 స్క్వేర్ యార్డ్స్ లో కాబట్టి మనకు పార్కింగ్ స్పేస్ గిట్ట చాలా స్పేస్ వచ్చింది. అండ్ పెద్ద కార్ ఏదైనా సరే ఈజీగా తీయడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది మనకు. ఇది వచ్చేసి మనకు బోరు, అది వచ్చేసి మనకు సంపద ఇచ్చేసింది. మనకు మెయిన్ డోర్ లో టైల్స్ చూసుకునే విధంగా ఉందో టైల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఒకటి వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియాలో చాలా స్పేస్ వచ్చింది. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నారు కదా, చాలా స్పేస్ వచ్చింది మనకు. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ ఎంత స్పేస్ వచ్చిందో చూసుకున్నారు కదా. కింద వైట్ కలర్ వచ్చేసి టైల్స్, కింద వైట్ కలర్ టైల్స్. ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద స్పేస్ అనేది చూసుకోవచ్చు. కింద వైట్ కలర్ టైల్స్. మనకి కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అది కిచెన్ నుంచి వాళ్ళకైతే వర్కర్స్ ఉంటారు, ఆ వర్కర్స్ అనేది బయటకు వెళ్ళడానికి అనేది. హాల్ నుంచి వెళ్ళకుండా మనకు కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి అనేది స్పేస్ అనేది ఒక ప్లస్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కిచెన్ లో చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు హాల్ అండ్ డైనింగ్ స్పేస్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్. ఇదంతా మనకు హాల్ ఏరియా. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద టైల్స్ చూసుకున్నారు కదా. స్టెప్స్ కి మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ వేసాను. స్టెప్స్ కి మొత్తం ఈ సైడ్స్ కి మొత్తము మనకు స్టీల్ రీలింగ్స్ తోటి వస్తుంది. ఇదంతా స్టీల్ రీలింగ్ వస్తుంది. కావాలంటే మనకు గ్లాస్ ఇట్లా పెట్టిస్తారు. ఇది వచ్చేసి మనకు కింద మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ ఇట్లా అనొచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా అనొచ్చు. అంత స్పేస్ వచ్చింది. గెస్ట్ రూమ్ అనేది చిన్నగా వస్తుంది కదా, ఇది కాదు, చాలా స్పేస్ వచ్చింది, అంత పెద్దగా ఉంది. కింద సీలింగ్ డిజైన్ చూసుకోండి, అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి, బ్లాక్ కలర్ గన్ పెట్టేశారు. మొత్తం బ్లాక్ కలర్ గన్నెట్. వచ్చేసి మనకు పైన సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద వైట్ కలర్ టైల్స్. ఇక్కడ గమనిస్తే మనకు బాల్కనీ స్పేస్ కి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఇచ్చారు ఒకటి. బాల్కనీ స్పేస్. సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద వైట్ కలర్ టైల్స్ చూసుకోండి. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు అటాచ్ వాష్రూమ్ అండి. అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బాల్కనీ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోరిక రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి